హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్గా ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా గురించి చూడబోతున్నాం. మనకు ఏపీ హైకోర్టు ఉద్యోగాలకైనా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కైనా, లేదా ఏదైనా సరే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ అయినా సరే ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిసారిగా మనం ఒక వినూత్న విధానంలో ఈ యొక్క జిల్లాల యొక్క ప్రత్యేకతల్ని చేస్తున్నాం. మరి అందరికీ తెలుసు, తూర్పు గోదావరి అంటేనే మనకు గుర్తుకొచ్చేది రాజమండ్రి హెడ్ క్వార్టర్స్గా. రాజమండ్రి దగ్గర జరిగేటటువంటి గోదావరి ఉత్సవాలు అయితేనేమి, అదే మాదిరిగా మనకి ఇక్కడ గోదావరి దగ్గర కనిపించేటటువంటి గోదావరి అందాలు అయితేనేమి, రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ అయితేనేమి, మరి ఇది ఒక ల్యాండ్ లాక్డ్ డిస్టిక్ కూడా. ఇవన్నీ కూడా మనం ఇక్కడ కంప్లీట్గా చూడబోతున్నాం. సో మనకు తూర్పు గోదావరి అంటేనే గుర్తు కావాల్సింది మనకేమంటే దీని యొక్క జిల్లా కేంద్రం వచ్చేసి మనకు రాజమండ్రి. దీన్ని మనం రాజ్య మహేంద్రవరం అని కూడా అనడం జరుగుతుంది. సో రాజ్య మహేంద్రవరానికి మనకి ఆంధ్ర చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందన్నమాట. మరి చూస్తే ఇది ఒక ల్యాండ్ లాక్డ్ డిస్టిక్. మరి ల్యాండ్ లాక్డ్ డిస్టిక్ అని ఎందుకు అంటున్నామంటే చూడండి, ఇక్కడ మనకు తూర్పు గోదావరి ఉంది, చుట్టూ మనకు జిల్లాలే ఉన్నాయి. అంటే మనకు చుట్టూ వేరే సముద్రం కానీ, మరి వేరే ఇక్కడ దీని ప్రకారం ఎంచుకుంటే వేరే రాష్ట్రం కానీ కాకుండా చుట్టూ మనకు జిల్లాలతోనే మనకు ఉంటే దాన్ని ఏమంటామంటే మనం ల్యాండ్ లాక్డ్ డిస్టిక్ అంటాం. సెంటర్లో ఉంది, చుట్టూ మనకు జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక ల్యాండ్ లాక్డ్ డిస్టిక్ అనమాట. అంటే భూ పరివేషిత జిల్లా అని కూడా జరుగుతుంది. మరి మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి ఇవి అనేది కూడా ఇక్కడ నేను వివరిస్తాను. అదే మరి మనకి దేశంలో ఎన్ని ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఉన్నాయి, అదే మాదిరి మనకు ప్రపంచంలో ఎన్ని ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఉన్నాయి, అదేవిధంగా మనకు డబుల్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి కూడా చూద్దాం ఇక్కడ. మరి ఇది ఒక ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్. మరియు మనకు గుర్తుకు రావాల్సిన ఇక్కడ కాటన్ బ్యారేజ్. సో లక్షల ఎకరాలకు ఇది మనకు సాగునీరు సౌకర్యం ఇస్తూ ఉంది కాటన్ బ్యారేజ్. అదే మాదిరిగా గోదావరి పుష్కరాలు కూడా మనకి రాజమండ్రిలో జరుగుతాయి. రైల్ రోడ్ బ్రిడ్జ్ ఉంది. గోదావరి యొక్క అందాలు మనకు ఖచ్చితంగా తరించవలసింది ఇక్కడ. మరి చూస్తే ఇక్కడ మనకు రాజ్య మహేంద్రవరం లేదా రాజమండ్రికి ఈ యొక్క జిల్లాకు చుట్టుపక్కల ఏ జిల్లాలు ఉన్నాయంటే, ఎందుకంటే ఇది ఒక ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి దీని యొక్క చుట్టూ మనకేముందంటే అల్లూరి సీతారామరాజు జిల్లా ఉంది, తర్వాత ఏలూరు జిల్లా ఉంది, అదే మాదిరి మనకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉంది, మరియు కాకినాడ జిల్లా ఉంది. మరి ఇది తూర్పు గోదావరి కాబట్టి కంపల్సరీగా పక్కనే ఉండాలి పశ్చిమ గోదావరి కూడా మనకు ఉండాలి, అవును కదా. సో కాబట్టి తూర్పు గోదావరి జిల్లా యొక్క సరిహద్దు జిల్లాలు ఏమున్నాయంటే మనకు అల్లూరి సీతారామరాజు జిల్లా ఉంది, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉంది, ఏలూరు జిల్లా ఉంది, కాకినాడ జిల్లా ఉంది, పశ్చిమ గోదావరి జిల్లా ఉంది. అంటే మొత్తం ఇది మనకు 5 జిల్లాలు దీని యొక్క చుట్టూ ఉన్నాయి. మరి ఇక గోదావరి నదికి రాజమండ్రి దగ్గరేమో 4 కిలోమీటర్లతో వెడల్పు ఉంటుంది. పోను ధవళేశ్వరం గారి పేరు కొద్ది అది 7 కిలోమీటర్ వెడల్పుతో ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. సో 4 నుంచి 7 కిలోమీటర్ వెడల్పుతో ఇక్కడ మనకు రాజమండ్రి దగ్గర ఈ యొక్క గోదావరి నది మనకు ప్రవహిస్తూ ఉంటుంది. అంటే రాజమహేంద్రవరం లేదా రాజమండ్రి అనేది మనకు గోదావరి నది ఒడ్డున ఉంది అని గుర్తించండి. సో మనకు చాలా ఇంపార్టెంట్. ఇది మనకు రైల్వే ఎగ్జామ్స్ అయినా, ఎస్ఎస్ ఎగ్జామ్స్ అయినా, లేదా మన రాష్ట్రంలో ఏ ఎగ్జామ్కైనా సరే రాజమండ్రి ఏ నది ఒడ్డున ఉంది అంటాడు. సో రాజమండ్రి అనేది మనకు గోదావరి నది ఒడ్డున ఉంది అని గమనించండి. మరి మనకు ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని కూడా రాజమండ్రి. ఓకే, ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రుల యొక్క సాంస్కృతిక రాజధాని కూడా మనకి ఏదంటే రాజమహేంద్రవరం. తూర్పు చాళుక్యుల కాలంలో రాజమహేంద్రవరం రాజధానిగా కూడా వెలుగొందింది. ఓకే, సో ఇది తూర్పు గోదావరి జిల్లా కాబట్టి తూర్పు చాళుక్యుల కాలంలో రాజమహేంద్రవరం అనేది వాళ్ళకు రాజధానిగా కూడా ఉండిందనమాట. మరి ఇది ఇక్కడ మనకు కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ కూడా రాజమండ్రిలో ఉంది. కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ ఎక్కడ ఉందంటే రాజమహేంద్రవరంలో ఉంది. మరియు కడియంలో అందాల నర్సరీ తోటలు ఉంటాయి. మనం చూసినట్టయితే మన అన్ని జిల్లాల్లో కూడా ఈ నర్సరీ తోటలు ఉంటాయి. సో నర్సరీ మొక్కలు పెంచుతూ ఉంటారు, నర్సరీ చెట్టు అమ్ముతూ ఉంటారు. సో అక్కడికి మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు చెప్పేదండి ఎక్కడి నుంచి తెస్తారు ఇవన్నీ కూడా అంటే మేము రాజమండ్రి తెస్తామంటూ ఉంటారు. అంటే రాజమండ్రిలో నుంచి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు కూడా ఇక నర్సరీ చెట్లు అనేది సరఫరా చేయబడుతూ ఉంటాయి. అటువంటి అందమైన ప్లేస్ ఏదంటే మనకు కడియం. సో కడియంలో అందాల నర్సరీ తోటలు ఉంటాయి. ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు కూడా ఇక నర్సరీ చెట్లు అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత రాష్ట్రంలోనే
మొదటి పేపర్ మిల్లు ఎక్కడ ఏర్పాటు చేయబడిందంటే రాజమండ్రిలో ఏర్పాటు చేయబడింది. ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్ దాని పేరు వచ్చేసి మొదటి పేపర్ మిల్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు 1924లోనే రాజమండ్రిలో ప్రారంభమైంది అనమాట. ఇప్పుడు చూసేది మనకు సో ల్యాండ్ ల్యాక్ డిస్టిక్ అని, అంటే ల్యాండ్ ల్యాక్ డిస్టిక్ అంటే ఏమి, చుట్టూ జిల్లాలో ఉండాలి, సముద్రం ఉండకూడదు, మరి వేరే రాష్ట్రం కూడా ఉంటే దాన్ని ఏమంటామంటే మనం ల్యాండ్ ల్యాక్డ్ ఏమంటాం డిస్టిక్ అంటాం. అటువంటి మనకి ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటుందా మనకు, ఓకే ఇక్కడ ఉంటుంది చూడండి, ఇది వచ్చేసింది కడప జిల్లా. సో కడప జిల్లా ఉంది, తర్వాత తూర్పుగోదావరి ఉంది, తర్వాత ఇక్కడ చూడండి ఈ మూడు తప్ప ఎక్కడ ఉన్నాయి చూడండి, ఎక్కడ ఇంకా లేవు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం మనకు ఇక ల్యాండ్ ల్యాక్డ్ డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయంటే ఒకటి వైఎస్ఆర్ కడప, ఓకేనా. సో ఇది వైఎస్ఆర్ కడప. ఇక వైఎస్ఆర్ పోయిన తర్వాత ఇక మనకేంది ఇక్కడ గుంటూరు, తర్వాత తూర్పుగోదావరి, అంటే వరుసగా లైన్లో ఉన్నాయి, ఓకేనా. సో కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ల్యాక్ అంటే భూ పరివేష్టిత జిల్లాలు ఎన్ని ఉన్నాయంటే మనకు 3 ఉన్నాయి. ఒకటి వైఎస్ఆర్ కడప జిల్లా, తర్వాత ఈస్ట్ గోదావరి, సో గుంటూరు మధ్యలో ఉండేది గుంటూరు, రాయలసీమ మధ్యలో ఉండేది వైఎస్ఆర్ కడప జిల్లా, నెక్స్ట్ ఈస్ట్ గోదావరి. ఈ 3 జిల్లాలో మనకు మొత్తం 26 జిల్లాలలో అవుట్ ఆఫ్ 26 డిస్ట్రిక్ట్స్ మనకు 3 డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకు ల్యాండ్ ల్యాక్డ్ డిస్ట్రిక్ట్స్ అనమాట. దీన్ని మనం భూ పరివేష్టిత జిల్లాలు అని కూడా జరుగుతుంది. మరి చూస్తే ఇది కడియంలో, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా గతంలో ఏదో ఒక ఎగ్జామినేషన్లో మనకు అడిగారనమాట. తర్వాత చూస్తే మనకు ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ చూస్తే, అంటే ఈ యొక్క రాజమండ్రిలో ఎటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంది, దీనికి ప్రత్యేకతలు ఏంటివి అని చూద్దాం. మరి చూస్తే ఇక్కడ ద కోకోనట్ బోర్డ్ రీసెర్చ్ సెంటర్ అయితేనేమి, బనానా రీసెర్చ్ సెంటర్ అయితేనేమి ఇక్కడ మనకు రాజమండ్రిలో ఏర్పాటు కావడం జరిగింది. ఓకే, ఇక్కడ మనకు కోకోనట్ రీసెర్చ్ సెంటర్ ఉంది, అదే మాదిరిగా బనానా రీసెర్చ్ సెంటర్ కూడా మనకు ఎక్కడుందంటే ఈ యొక్క రాజమండ్రిలోనే ఉందన్నమాట. తర్వాత రాజమండ్రి కోవూరు ఈజ్ ద సెకండ్ లాంగెస్ట్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ ద కంట్రీ. సో మన దేశంలోనే 2వ అతిపెద్ద రోడ్ కమ్ రైల్వే కనెక్టివిటీ ఉందన్నమాట. ఓకే, రోడ్డు ఉంటుంది, రైల్వే బ్రిడ్జి కూడా ఉంటుంది. ఇది మన దేశంలోనే 2వ అతిపెద్దది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దీన్ని మనం చూడాల్సిందే. చూస్తే ఎంత అద్భుతంగా ఉంది ఇంజనీరింగ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఇది ఎక్కడుందంటే మనకు రాజమండ్రి మరియు కొవ్వూరు ఈ మధ్యలో మనకు ఈ యొక్క రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ద ఫస్ట్ నేచురల్ గ్యాస్ బేస్డ్ థర్మల్ పవర్ స్టేషన్ సెటప్ ఇన్ ద కంట్రీ అండర్ ద పబ్లిక్ సెక్టర్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ 1900 అట్ విజ్జేశ్వరం ఇన్ నిడదవోలు మండల్ ఆఫ్ ఈస్ట్ గోదావరి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మిత్రం మనకు. ద ఫస్ట్ నేచురల్ గ్యాస్ బేస్డ్ థర్మల్ పవర్ స్టేషన్. సో మొట్టమొదట థర్మల్ పవర్ స్టేషన్ అటువంటి నేచురల్ గ్యాస్తో ఉన్న థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఇక్కడ మనకు ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు 1900లో ఎక్కడ విజ్జేశ్వరం. ఇది ఎక్కడుందంటే ఓకే నిడదవోలు మండలంలో ఉంది. తర్వాత ద ఫస్ట్ నేచురల్ గ్యాస్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్ కంట్రీ బేస్ సెటప్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ వాజ్ సెటప్ ఇన్ జీవికే కంపెనీ. దీని పేరు జీవికే కంపెనీ 1997 అట్ జేగురుపాడు ఇన్ ఈస్ట్ గోదావరి. ఓకేనా. ద ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ మిల్ ఇన్ ద స్టేట్ వాజ్ సెటప్ ఇన్ 1915 అట్ చూడండి. ద ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ మిల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు 1915లో ఓకే ఎక్కడంటే పందలపాకలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ చూసే మనకు మన రాష్ట్రంలో 3 ల్యాండ్ ల్యాక్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఒకటి వైఎస్ఆర్ కడప, మధ్యలో గుంటూరు జిల్లా, తర్వాత మనకు ఈస్ట్ గోదావరి. మరి సార్ ఈ విధంగా మనకు ఇండియాలో ఏమైనా ఉన్నాయంటే ఇండియాలో మనకు 5 రాష్ట్రాలు ఉన్నాయి. 3 జిల్లాలో వచ్చేసి ల్యాండ్ ల్యాక్ డిస్ట్రిక్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే, మన దేశంలో 5 స్టేట్స్ వచ్చేసి మనకు ల్యాండ్ ల్యాక్ స్టేట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఒకటి తెలంగాణ కూడా ల్యాండ్ ల్యాక్ స్టేటే. మరి మనకు ఏ విధంగా అయితే మధ్యలో అన్నీ ఉన్నాయో కడప, గుంటూరు, తూర్పుగోదావరి ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా మనకు తెలంగాణ మధ్యలో ఉంది మధ్యప్రదేశ్. మరి మధ్యప్రదేశ్ విడిపోయినటువంటి రాష్ట్రం నుండి ఛత్తీస్గఢ్ కూడా ల్యాండ్ ల్యాక్ కూడా స్టేటే. తర్వాత బీహార్ నుంచి విడిపోయినటువంటిది జార్ఖండ్, ఇది కూడా ల్యాండ్ ల్యాక్ కూడా స్టేటే. తర్వాత ఢిల్లీ పక్కన ఉంటుంది హర్యానా స్టేట్. ఈ 5 స్టేట్స్ మనకు ల్యాండ్ ల్యాక్ స్టేట్స్గా కొనసాగుతూ ఉన్నాయి. గుర్తుపెట్టుకుంటారా, మన తెలుగు రాష్ట్రం తెలంగాణ, మధ్యలో పోతే మధ్యప్రదేశ్ విడిపోయినటువంటిది ఛత్తీస్గఢ్, బీహార్ నుంచి విడిపోయినటువంటిది జార్ఖండ్,
మరి ఢిల్లీ పక్కన ఉన్నటువంటిది మనకు హర్యానా. ఈ యొక్క 5 రాష్ట్రాలు మనకు ల్యాండ్ ల్యాక్డ్ స్టేట్స్ కొనసాగుతుంటే, మరి ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా మనకు మొత్తం 44 కంట్రీస్. సో 44 కంట్రీస్ మనకు ల్యాండ్ ల్యాక్డ్ కంట్రీస్ కలుగుతున్నాయి 44. మరి దీంట్లో కూడా డబుల్ ల్యాండ్ ల్యాక్డ్ కంట్రీస్ కూడా ఉన్నాయి. సో డబుల్ ల్యాండ్ ల్యాక్డ్ కంట్రీస్ అంటే అది ల్యాండ్ ల్యాక్డ్ కంట్రీస్ అయి ఉండాలి. అక్కడ ల్యాండ్ ల్యాక్డ్ కంట్రీస్ మళ్ళీ మధ్యలో అంటే దాని చుట్టూ కూడా ల్యాండ్ ల్యాక్డ్ కంట్రీస్ ఉంటాయి. ఆ యొక్క ఒక కంట్రీ ఆ కంట్రీ చుట్టూ ఉంటే మనకు ల్యాండ్ ల్యాక్డ్ కంట్రీస్ ఉంటాయి. దాన్ని అంటే మనం డబుల్ ల్యాండ్ ల్యాక్డ్ కంట్రీస్ అంటాం. అవి మనకు 2 మాత్రం ఉన్నాయి. ఏంటంటే మనకు 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఉజ్బెకిస్తాన్ గుర్తుపెట్టుకోండి. కప్పులు బెకబెక అంటే ఎక్కడ సముద్రం మధ్యలో అంటే చుట్టూ వేరేది ఉంది అని అర్థం. డబుల్ ల్యాండ్ ల్యాక్డ్ డబుల్. ఓకే. సో బెకబెక అనే ఉజ్బెకిస్తాన్లో. తర్వాత చూడండి ఇక్కడ చాలా స్ట్రాంగ్ కూడా మధ్యలో స్ట్రాంగ్ కదా. 10 స్టీల్ గుర్తుపెట్టుకోండి. 10 స్టీల్ని గుర్తుపెట్టుకోండి. ఓకే. లీస్టెన్స్టీన్ అనమాట. సో మనకు గుర్తుండదు కాబట్టి ఏం చేయాలి మనం. సో కప్పులు బెకబెక అంటున్న మధ్యలో డబుల్ ల్యాండ్ ల్యాక్డ్. మన బిల్డింగ్స్ స్ట్రాంగ్ ఉండాలంటే మనం 10 స్టీల్తో మనం కట్టుకోవాలి బాగా. ఓకే. కాబట్టి 10 స్టీల్ అని గుర్తు 10 స్టీల్ అని గుర్తు 10 స్టీల్ అంటే మనకు లీస్టెన్స్టీన్ అని గుర్తుపెట్టుకుంటే ఇది ఎగ్జామ్స్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మనకు చాలా ఇంపార్టెంట్. డబుల్ ల్యాండ్ ల్యాక్డ్ కంట్రీస్ మనకి ఏంటంటే 2 ఉన్నాయి. మరి ల్యాండ్ ల్యాక్డ్ కంట్రీస్ ఏంటంటే 44 ఉన్నాయి. ల్యాండ్ ల్యాక్డ్ డిస్ట్రిక్ట్స్ ఏపీలో ఏంటంటే 3 ఉన్నాయి. ల్యాండ్ ల్యాక్డ్ స్టేట్స్ ఇండియాలో ఏంటంటే 5 ఉన్నాయి. ఓకే. 2 వచ్చేసి మనకు డబుల్ ల్యాండ్ ల్యాక్డ్ కంట్రీస్, 3 వచ్చేసి ఏపీలో ల్యాండ్ ల్యాక్డ్ డిస్ట్రిక్ట్స్. మరి ఇండియాలో మనకు 5 రాష్ట్రాలు భూ పరిమిత రాష్ట్రాలుగా మనకు ఉన్నాయి. మరి ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనకు మొత్తం 44 కంట్రీస్ ల్యాండ్ ల్యాక్డ్ కంట్రీస్ కొనసాగుతున్నాయి. ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. మనం చదివినప్పుడు ఒక పాయింట్ వచ్చింది అనుకోండి, ఓన్లీ అదే జిల్లా కాకుండా ఇట్లా కూడా చూసుకున్నామనుకోండి మనకు ఈజీగా ఉంటుంది అనమాట. సో అది మనకి ప్రత్యేకత. సో ఓన్లీ అదే నేర్చుకుంటే కష్టం. ఆ యొక్క పాయింట్ వచ్చినప్పుడు టచ్ అయినప్పుడు దానికి అండ్ అరౌండ్ కూడా నేర్చుకుంటే మీకు ఈజీ గుర్తుంటుందనే ఉద్దేశంతోనే నేను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి చూస్తే మనకు రాజమండ్రి అంటే గుర్తుకు రావాల్సింది మనకి ఉంటే సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్. సో కాటన్ బ్యారేజ్ ఆర్ సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్. ఇదే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కాటన్ దొర అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క మహానుభావుని వల్ల ఆ యొక్క ప్రదేశంలో ఆ యొక్క ఏరియాలో లక్షల ఎకరాలకు నీటిపారుదల ఉందన్నమాట. అందుకే ఈయన అక్కడ సర్ ఆర్థర్ కాటన్ దొర అంటూ ఉంటారు అనమాట. ఇది ఎక్కడుందంటే దీన్ని పేరు దీని పేరు ధవళేశ్వరం ఆనకట్ట అని కూడా ఉంటారు. సో ధవళేశ్వరం ఆనకట్ట లేదా సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్, సింపుల్గా చెప్పాలంటే కాటన్ బ్యారేజ్ అనేది కూడా మనకి ఎక్కడుందంటే తూర్పుగోదావరి జిల్లాలోనే మనకు ఉందన్నమాట. మరి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ని తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరానికి సమీపాన ఉన్న ధవళేశ్వరం మరియు పశ్చిమ గోదావరి జిల్లాలోని విజయేశ్వరాన్ని కలుపుతూ తూర్పుగోదావరి నదిపై నిర్మించిన ఆనకట్ట పేరే కాటన్ బ్యారేజ్. ఓకే. సో ఏం చేస్తారు ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం సమీపాన ఉన్నటువంటి ధవళేశ్వరం మరియు పశ్చిమ గోదావరి జిల్లాలోని విజయేశ్వరం కలుపుతూ గోదావరి నదిపై నిర్మించి అంటే ఈ యొక్క కాటన్ బ్యారేజ్ అనేది అటు తూర్పుగోదావరి ఇట్లా పశ్చిమ గోదావరి మధ్యని ఈ యొక్క సరిహద్దుగా ఉందని కూడా మనం అనుకోవచ్చు అనమాట. తర్వాత చూస్తే సర్ ఆర్థర్ కాటన్ అసలు ఎవరయ్యాయన అంటే సర్ ఆర్థర్ కాటన్ ఆయన బ్రిటిష్ ఇంజనీర్. ఈయన యొక్క ఆధ్వర్యంలో 1847లో ఓకే 1847 మనకి గుర్తువలసింది మనకు. సో 1757, 1857, 1947. సో 1947లో ఇండియా గాట్ ఇండిపెండెన్స్. ఓకే. 1757 ప్లాసీ వార్, 1857 ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్ స్టార్ట్ అయింది. సిపాయి మిలిటరీ సిపాయి తిరుగుబాటు అంటాం. దీనికంటే 10 సంవత్సరాల ముందు 1847లో మనకు సర్ ఆర్థర్ కాటన్ అనే ఆయన బ్రిటిష్ ఇంజనీరు దీన్ని ప్రారంభించి 1852 నాటికి పూర్తి చేయడం జరిగింది. తర్వాత దీని స్థానంలో కొత్త ఆనకట్టను అంటే అది 150 ఏళ్ళు ఉండదు కదా, పైన అయిపోయింది. ఈ యొక్క స్థానంలో కొత్త ఆనకట్ట పని చేస్తాం మనం 1970లో కొత్త నిర్మాణం ప్రారంభించి మనం 1982లో దీన్ని పూర్తి చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటిది ఒరిజినల్ కట్ట కాదు, ఒరిజినల్ పోయింది. దాని యొక్క స్థానంలో మనం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం ఏర్పాటు చేసుకున్నటువంటిదే ప్రజలు మనం చూస్తున్నటువంటి ఇక సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అనమాట. మరి కాటన్ దొర అని అభిమానంగా పిలుచుకునే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ బ్రిటిష్ సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. ఈయన ఆంధ్రప్రదేశ్లో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించి ఎన్నో లక్షల ఎకరాలకు ఇక గోదావరి జలాలు అందించడం జరిగింది సర్ ఆర్థర్ కాటన్. అందువల్లనే అక్కడ ప్రజలందరూ కూడా కాటన్ దొరను ఒక అద్భుతంగా చూస్తారు. ఆయనే కాదు, ఎందుకంటే కొందరు బ్రిటిష్ వార్స్ మనలో
మనలో కలిసిపోయిన అనమాట. సర్ ఆర్థర్ కాటన్ అయితేనేమి, తర్వాత సిపి బ్రౌన్ గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఇది మాతృదేశం కాదు కాబట్టి ఇది మా మాతృదేశం భావించారు. సర్ ఆర్థర్ కాటన్ ద్వారా అయితేనేమి, మరియు మనకు సిపి బ్రౌన్ గారు అయితేనేమి. సిపి బ్రౌన్ గారు అయితే మనకు సాహిత్యాన్ని, ముఖ్యంగా తెలుగు సాహిత్యాన్ని ఆయన కంప్లీట్గా ఎక్కడెక్కడ ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాన్ని సేకరించి భద్రపరిచి మనకు తెలుగు సంస్కృతిని ఆయన కాపాడిన వ్యక్తులు, గొప్ప వ్యక్తులు అంటే మనకు సిపి బ్రౌన్. మరి సిపి బ్రౌన్ లైబ్రరీ ఎక్కడ ఉందంటే కడపలో ఉందన్నమాట. తర్వాత చూస్తే సర్ ఆర్థర్ కాటన్ ఈ ఒక్కటే కట్టింది ఈ యొక్క గోదావరి నది మీద కట్టిన ఆనకట్ట ఏమంటే బొబ్బర్ లంక ఆయన కట్టాడు, తర్వాత మద్దూరు లంక, విజయేశ్వరం, కాటన్ బ్యారేజ్. వీటితో పాటుగా ఈయనంగా ఇది ఓన్లీ గోదావరి నది మీద మాత్రమే. వీటితో పాటుగా మనం చూస్తే కేసీ కెనాల్, కడప కర్నూలు కెనాల్ను కట్టిందేనే. అదే మాదిరిగా ప్రకాశం బ్యారేజ్, విజయవాడ దగ్గర ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ అయితేనేమి, మరి రాజమహేంద్రవరం దగ్గర ఉన్నటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ ఆర్ కాటన్ బ్యారేజ్ అయితేనేమి, ఈ మూడుకు సూత్రధారి ఎవరంటే, దీనికి నిర్మాణానికి మెయిన్ కారకుడు ఎవరంటే సర్ ఆర్థర్ కాటన్ గారు మాత్రమే. ఇవన్నీ కూడా ఎవరు కట్టారంటే సర్ ఆర్థర్ కాటన్ గారే. మరి చూస్తే గోదావరి పుష్కరాలు కూడా మనకు ఎక్కడ దొరుకుతాయంటే రాజమహేంద్రవరంలోనే జరుగుతూ ఉంటాయి. గోదావరి పుష్కరాలు ఎప్పుడు జరుగుతుంది? ప్రతి 12 years ఒక్కసారి జరుగుతూ ఉంటుంది. రాజమహేంద్రవరం దగ్గర సమీప పుష్కరంలో ఇది గోదావరి పుష్కరాలు జరుగుతాయి. ఈ విధంగా అయితే మనకు గంగా పుష్కరాలని, సరస్వతి పుష్కరాలని తెలంగాణలో అయితేనేమి. సో అదేవిధంగా గోదావరి పుష్కరాలు అనేటివి మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ దొరుకుతాయంటే రాజమహేంద్రవరం దగ్గర దొరుకుతాయి. ప్రతి 12 years ఒకసారి దొరుకుతాయి అనమాట. కడియం మనకు చాలా గుర్తుండాల్సి చెప్పినాం కదా. సో కడియం అంటే మనకి ఏం గుర్తుండాలి? పూల తోటలకు ఇది చాలా ప్రసిద్ధి. మరి పూల తోటలకైతేనేమి, పూల వ్యాపారానికైతేనేమి ఇది ప్రసిద్ధి చెందిన ప్రదేశమే కడియం. సో కడియం అనేది కూడా ఎక్కడ ఉందంటే తూర్పు గోదావరి జిల్లాలోనే ఉంది. ప్రతి సంవత్సరం జనవరిలో ఫ్లవర్ షో జరుగుతుంది ఇక్కడ. ఇది మనకి ఇంపార్టెంట్, అడగచ్చు అనమాట. ప్రతి సంవత్సరం మనకు ఫ్లవర్ షో జరుగుతుంది కదా. ఇది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అంటే రాజమహేంద్రవరం దగ్గర అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కడియం దగ్గర. కడియం అంటే మనకు గుర్తురాల్సిందంటే పూల తోటలు, నర్సరీ పెంపకాలు ఇవన్నమాట. ప్రతి సంవత్సరం ఈ యొక్క కడియంలో మనకు జనవరి ఎప్పుడైతే జరుగుతుంది, జనవరి మనకి ఏం చేస్తారంటే ఫ్లవర్ షో జరుగుతుంది అనమాట. ఫ్లవర్ షో జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే బిక్కవోలు, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో బిక్కవోలు టెంపుల్ అనమాట. మరి బిక్కవోలు టెంపుల్ దేనికి ఫేమస్ అంటే చూస్తే, సో బిక్కవోలు ఈజ్ నోన్ ఫర్ బ్యూటిఫుల్ స్టోన్ టెంపుల్ అనమాట. ఇది రాత్తో కట్టేటటువంటి ఒక టెంపుల్ అనమాట. మరి ఎవరికి ఇది అంకితమైందంటే ఈ టెంపుల్ అంటే లార్డ్ శివ. సో బిక్కవోలు టెంపుల్ అనేది లార్డ్ శివాకు అంకితం చేయబడినటువంటిది. బిల్ట్ బై, దీన్ని ఎవరు కట్టారంటే ఈస్టర్న్ చాళుక్యాస్. ముందే చెప్పినాం. సో తూర్పు చాళుక్యులకు ఇక రాజమహేంద్రవరం అనేది రాజధాని కొనసాగిందని చెప్పడం జరిగింది కదా. అందులో ఈ యొక్క బిక్కవోలును కట్టింది ఎవరంటే తూర్పు చాళుక్యులు అనమాట. ఇన్ ద 9th and 10th centuries 9-10 శతాబ్దాలలో ఇక బిక్కవోలు అనే గుడిని, స్టోన్ టెంపుల్ కట్టింది ఎవరంటే తూర్పు చాళుక్యులు. ద టెంపుల్స్ ఆర్ ఫైన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఆర్కిటెక్చరల్ గ్రాండ్యూర్ దట్ వాజ్ టిపికల్ ఇన్ ద్రవిడియన్ స్టైల్. ఈ టెంపుల్ ఎక్కడుందంటే మనకి ద్రవిడియన్ స్టైల్లో కట్టబడింది అనమాట. లైక్ విజయనగర స్టైల్. ఆ విధంగా ఏ స్టోన్ స్కల్ప్చర్ గణేష ఇన్ ద విలేజ్ ఈజ్ ఏ మాస్టర్ పీస్ ఆఫ్ చాళుక్యన్ క్రాఫ్ట్మ్యాన్షిప్. అంటే మీకు మాస్టర్ పీస్ ఏ గ్రేట్ వర్క్ అనమాట. సో అద్భుతమైన పని. సో మాస్టర్ పీస్, ఏ గ్రేట్ వర్క్, ట్రెమెండస్ వర్క్, అద్భుతమైనటువంటి ఈ క్రాఫ్ట్మెన్షిప్ వాళ్ళ దగ్గర ఉందన్నమాట. ఎవరి దగ్గర? ఈ యొక్క ఈస్టర్న్ చాళుక్యాస్ అనమాట. బిక్కవోలులో గల 3 ప్రధాన ఆలయాల్లో గోలింగేశ్వర ఆలయం పెద్దది. సో ఇక్కడ మనకి ఎన్నో అంటే మొత్తం 3 ఆలయాలు ఉంటే అందులో ఫస్ట్ వన్ వచ్చేసి గోలింగేశ్వర ఆలయం అనేది చాలా పెద్దది అనమాట. అదే మరి ధవళేశ్వరం బ్యారేజ్కు ప్రపంచ సాగునీటి వారసత్వ కట్టడం కూడా లభించింది. ఓకే, ఇది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇది ప్రపంచ సాగునీటి వారసత్వ కట్టడం అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులలో మొత్తం మన ఆంధ్రప్రదేశ్ 5 ఉన్నాయన్నమాట. 5 కట్టాలు ఉన్నాయన్నమాట మనకు. అంటే ఇప్పుడు ఈ 5 కూడా లీస్ట్ ఇప్పుడు చివరిగా వచ్చింది ఎందుకంటే ధవళేశ్వరం బ్యారేజ్కి వచ్చింది. తర్వాత మనకు కాటన్ బ్యారేజ్, దీన్ని ఏమన్నా అంటే కాటన్ బ్యారేజ్ అంటాం. ప్రకాశం దగ్గర ఒకటి ఉందా, ప్రకాశం బ్యారేజ్ ఉందా. కడప కర్నూలు కాలువ ఉందా, ఆ 3 వచ్చిందా. తర్వాత మనకు ప్రకాశం జిల్లా, తర్వాత కడప నుంచి 2 ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 1 ఉంది. తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో 1 ఉంది. తిరుపతి జిల్లాలో 1 ఉంది. మొత్తం 5 ఉన్నాయి. 5 కూడా నేను చెప్తాను మీకు. ఓకే,
సో ధవళేశ్వరం బ్యారేజ్కు ప్రపంచ సాగునీటి ద్వారా వారసత్వ కట్టడం 2022 గాను ICID అండ్ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇంటిగ్రేషన్ అండ్ డ్రైనేజ్గా గుర్తింపు లభించింది. ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రమా, చాలా ఇంపార్టెంట్. సో మన ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 5 కట్టడాలకు అంటే దానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలన్నమాట. ఎందుకంటే ఇవి ఇప్పటికీ కూడా అవి పని చేస్తూ ఉండాలా, 100 సంవత్సరాల చరిత్ర ఉండాలా, ఇప్పటికి కూడా అది వ్యవసాయానికి అది ఉపయోగపడుతూ ఉండాలా. అటువంటి వాటిని యునెస్కో ఏం చేస్తుందంటే ఈ యొక్క ICID అంటే ప్రపంచ సాగునీటి ఇరిగేషన్ కట్టాలన్నమాట, ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అనమాట. ఓకే, సో వరల్డ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అనమాట. అవి ఎన్ని ఉన్నాయి మనకు ఆంధ్రప్రదేశ్లో 5 ఉన్నాయి. అందులో చూస్తే మనకు ఒకటి కాటన్ బ్యారేజ్. సో 2022లో కాటన్ బ్యారేజ్ రావడం జరిగింది. ఆ తర్వాత 2023లో ప్రకాశం బ్యారేజ్కి వచ్చింది, విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజ్కి వచ్చింది. అయితే ఈ మూడింటి కూడా ఒకటే 2020లో రావడం జరిగింది. ఏంటి పోరుమామిళ్ళ ట్యాంక్, దాన్ని అనంతరాజ సాగరం అంటూ ఉంటాం. సో పోరుమామిళ్ళ చెరువు. అదే మాదిరిగా కేసీ కెనాల్, కర్నూలు కడప కెనాల్. తర్వాత కంబం ట్యాంక్ అంటే కంబం చెరువు, ఇది ప్రకాశం డిస్టిక్లో ఉంది. ఓకే, పోరుమామిళ్ళ ట్యాంక్ కడప జిల్లా, కేసీ కెనాల్ కడప జిల్లా, ఖమ్మం ట్యాంక్ ప్రకాశం జిల్లా, కాటన్ బ్యారేజ్ వచ్చేసి మనకు తూర్పుగోదావరి జిల్లా, ప్రకాశం బ్యారేజ్ వచ్చి మనకు NTR జిల్లా. ఇక ఈ 5ంటికి ప్రపంచ వారసత్వంలో కట్టడాల జాబితాలో ఈ 5 కూడా మనకు స్థానం సంపాదించాయంటే మనం చూడొచ్చు. ప్రతి దాన్ని కూడా అంటే ఇది ఈ యొక్క వారసత్వ సంపదకుల లిస్టు కావాలంటేనే మినిమం 100 ఏళ్ళ చరిత్ర ఉండాలి. మరియు ఇప్పటికీ కూడా అవి ఈ యొక్క పంటలకు ఉపయోగపడుతూనే ఉండాలన్నమాట. ఓకే, ఈ పోర్మాలి చెరువు అయితేనేమి, కేసీ కెనాల్ అయితేనేమి, ఖమ్మం ట్యాంక్ అయితేనేమి, కాటన్ బ్యారేజ్ అయితేనేమి, ప్రకాశం బ్యారేజ్ అయితేనేమి, ఇప్పటికీ కూడా ఎప్పుడో కట్టినారు, కానీ ఇప్పటికీ కూడా అవి వ్యవసాయానికి అనువుగా వాటర్ను అందిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క 5ంటికి కూడా ఈ యొక్క హోదా అనేది దక్కింది. చాలా ఇంపార్టెంట్. మరి చూస్తే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు ఎవరున్నారు అని చూసినట్టయితే మరి రాజమండ్రి మరి గుర్తురాల్సిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి అంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఈయన వచ్చేసి సోషల్ రీఫార్మర్. సో మనకి ఏ విధంగా అయితే ఎకనమిక్ రీఫార్మర్స్, సోషల్ రీఫార్మర్స్, ఎడ్యుకేషన్ రీఫార్మర్స్ ఉంటారో అదే కోవలో మనకు ఈయన సోషల్ రీఫార్మర్స్ అనమాట. అంటే అంటే మన సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను తొలగించి వాళ్ళందరూ ఎడ్యుకేట్ చేసి ఇట్లా వెళ్ళాలి అనేసి చేసిన కారకులు ఎవరంటే మన ఈ ఆంధ్రప్రదేశ్లో కందుకూరి వీరేశలింగం పంతులు గారు. అదేవిధంగా మనకు సెంట్రల్ పరంగా చూస్తే అంటే దేశవ్యాప్తంగా చూస్తే మనకు రాజా రామ్మోహన్ రాయ్ అయితేనేమి, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ రావు అయితేనేమి. ఓకే, వీళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా వాళ్ళు సోషల్ రీఫార్మర్స్. ఇది మన ఆంధ్రప్రదేశ్లో సోషల్ రీఫార్మర్ అంటే మనకి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. అంటే మనం చూసినాం బిఫోర్ ఇండిపెండెన్స్ భర్త చనిపోతే భార్య కూడా చనిపోవాలా, ఆ నిప్పులు దూకి చనిపోవడము, ఆత్మహత్య చేసుకోవడము చేసేవాళ్ళు అనమాట. ఇవన్నీ కూడా సాంఘిక దురాచారాలు. ఒకవేళ భర్త చనిపోతే భార్య బయటికి రాకూడదు, ఎవరికి ఎదురు రాకూడదు. సో ఇటువంటి అనేకమైనటువంటి మూఢాచారాలన్నీ కూడా ఆ యొక్క ఆనాడు సమాజంలో ఉన్నాయి. మరి ఈ యొక్క ఉమెన్ అందు కూడా అప్లిఫ్ట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో, పైకి తీసిన ఉద్దేశంతో స్వామి వివేకానంద, దయానంద సరస్వతి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు, మరి వీరేశలింగం పంతులు గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు ఎంతో కృషి చేశారు. సో దానితోనే ఈరోజు మన యొక్క సమాజంలో స్త్రీలకు అనేది ఒక మంచి స్థానం ఇప్పుడు లభిస్తూ ఉందన్నమాట. ఒకప్పుడు ఆ విధంగా ఉండేది కాదు, స్వేచ్ఛ ఉండేది కాదు. వీళ్ళ మహానుభావులు వీళ్ళందరికీ కృషి ఫలితంగానే ఈరోజు అమ్మాయికి ఇంత రైట్స్ వచ్చినాయంటే దాని కారకులు ఎవరంటే వీళ్ళందరూ అనమాట. మరి మన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే ఆయన కందుకూరి వీరేశలింగం పంతులు గారు అనమాట. ఈయన 1848 ఏప్రిల్ 16వ తేదీన రాజమండ్రి జన్మించారు. ఈయన సోషల్ రీఫార్మర్, సంఘ సంస్కర్త. సో 1861లోనే రాజ్యలక్ష్మితో వివాహం జరిగింది నాకు. సో 1881లో తొలిసారిగా వితంతు పునర్వివాహాన్ని జరిపించాడు. అంటే ఒకప్పుడు భర్త చనిపోతే ఇంకా ఆమెకు పెళ్ళి అయ్యేది కాదు, అసలు చనిపోవాలా. సో అటువంటి కాలంలోనే ఈయన 1881లోనే తొలిసారిగా వితంతుకి పెళ్లి జరిపించడం జరిగింది, తప్పు కాదు అనేసి అప్పుడే 1881లోనే ఈయన అటువంటి గొప్ప ఘనకారం సాధించారనమాట. సో అది 1875లో వివేకవర్ధిని అనే పేరుతో ముద్రణాలయాన్ని కూడా ప్రారంభించారు. సో 1878లో ఆంధ్రలో తొలి ప్రార్థనా సమాజాన్ని వీరేశలింగం స్థాపించారు. ప్రార్థనా సమాజాన్ని స్థాపించారు ఎడ్యుకేట్ చేయడానికి. సో 1907లో
హితకారిణి సమాజాన్ని స్థాపించి మహిళాభ్యుదయానికి కృషి చేయడం జరిగింది. మరి రాజమండ్రి సంఘ సంస్కరణ సంఘాన్ని స్థాపించారు. 1991 మే 27 అయినా మరణించారు. చూసారా? సో 1861లోనే రాజ్యలక్ష్మితో ఈయనకు వివాహం జరిగింది. కందుకూరి వీరేశలింగం పంతులు గారు 1919 మే 27వ తేదీ నాడు మరణించారు. చూసారు? చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో 1881లో తొలిసారిగా వితంతువుకు పెళ్లి జరిపించారు. సో 1857లో వివేకవర్ధిని అనే పేరుతో ముద్రణాలయాన్ని కూడా ప్రారంభించారు. మరి 1878లో ఆంధ్రాలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించారు. అడగదన్నమాట, ఆంధ్రప్రదేశ్లో ప్రార్థనా సమాజాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సో 1997లో హితకారిణి సమాజాన్ని స్థాపించారు. ఎవరి కోసం ఇది? ముఖ్యంగా మహిళాభ్యుదయానికి. మరియు రాజమండ్రిలో సంఘ సంస్కరణ సంఘాన్ని కూడా స్థాపించింది ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు అనమాట. అటువంటి గొప్ప వ్యక్తి కూడా మన యొక్క రాజమహేంద్రవరంలో జన్మించడం జరిగింది. నెక్స్ట్ చూస్తే పానుగంటి లక్ష్మీ నరసింహం గారు. ఈ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో పానుగంటి లక్ష్మీ నరసింహం కవి ఈయన. సో 1865 ఫిబ్రవరి 1వ తేదీ నాడు తూర్పుగోదావరి జిల్లాలోని సీతారామనగర్లో జన్మించారు. సాక్షి వ్యాసాలు అనే సంపుట రచన. ఓకే, సాక్షి వ్యాసాలు, సాక్షి పత్రిక కాదండి, ఆనాడు ఉన్నటువంటి సాక్షి. ఓకే, సాక్షి వ్యాసాలు అనే సంపుటాన్ని రచించారు. మరి ఈయన పేరు ఏమంటే ఆంధ్ర ఎడిషన్ అనే బిరుదు ఈయన కలదు. సో ఆంధ్ర ఎడిషన్ అని ఈ క్రింది వల్ల ఎవరికి బిరుదు ఉంది అంటే మనం ఏం చెప్పాలి? పానుగంటి లక్ష్మీ నరసింహం గారికి ఆంధ్ర ఎడిషన్ అని బిరుదు ఉంది. ఆంధ్ర ఎడిషన్ ఎవరైనా? పానుగంటి లక్ష్మీ నరసింహం. పానుగంటి లక్ష్మీ నరసింహం ఆంధ్ర ఎడిషన్ అని బిరుదు ఈయనకు ఉందన్నమాట. తర్వాత చూస్తే బులుసు సాంబమూర్తి. బులుసు సాంబమూర్తి ఈయనకు దక్షిణ భారత గాంధీని పేరుందన్నమాట. సో మహాత్మా గాంధీ గారికి, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారికి ఏ విధంగా అయితే భారత గాంధీ అని ఉందో, సో నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్ మనకు ఫాదర్ ఆఫ్ ఇండియా కదా. మరి ఈయన ఎవరంటే ఈయన ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియా. సో దక్షిణ భారత గాంధీ అని బిరుదుంది ఎవరికంటే బులుసు సాంబమూర్తి. ఎందుకు ఆ బిరుదు వచ్చిందంటే ఆయన చూస్తే 1886లో తూర్పుగోదావరి జిల్లాలోని దుల్లలో జన్మించారు. గాంధీజీ చేత మహర్షి అని బిరుదు పొందారు ఆయన మహానుభావుడు. సో గాంధీ మహాత్మ చేతనైనా మహర్షి అని బిరుదు పొందారు. మహర్షి అని బిరుదు పొందారు. అంటే మరి మహాత్మా గాంధీ గారిని మహాత్మా అనేది ఎవరు? సో మహాత్మా గాంధీ గారిని మహాత్మా అనేది ఎవరు చెప్పండి మరి? సో మహాత్మా గాంధీ గారిని మహాత్మా అనేది ఎవరు అంటే మనకు నేత సుభాష్ చంద్రబోస్ గారు. మరి ఆ విధంగా మరి ఇక బులుసు సాంబమూర్తి గారిని మహర్షి అనేది ఎవరు అంటే మహాత్మా గాంధీ గారు అనమాట. సో 1927లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన పనిచేశారు. మరి 1937లో కాకినాడ నుండి మద్రాస్ అసెంబ్లీకి ఎన్నిక స్పీకర్గా పనిచేశారు. అప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాకముందు మనకు రాష్ట్రం మద్రాస్ రాష్ట్రం కలిసి ఉండేది కాబట్టి ఆ మద్రాస్ రాష్ట్రంలో సో 1937లో కాకినాడ నుండి మద్రాస్ అసెంబ్లీకి ఎన్నికై ఆయన అక్కడ ఆ యొక్క అసెంబ్లీకి స్పీకర్గా పనిచేయడం జరిగింది. సో 1958లో ఈయన మరణించారు. మరి బులుసు సాంబమూర్తి గారికి ఏం బిరుదుందంటే దక్షిణ భారత గాంధీ అని బిరుదుంది. మరి మహాత్మా గాంధీ గారు ఈయనకు మహర్షి అని బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. మహర్షి అనే బిరుదును ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత చూస్తే మనకు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వన్. ఖచ్చితంగా అత్యద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా మనం ఒకవేళ అక్కడ విజిట్ చేస్తే మాత్రం దీన్ని సందర్శించాల్సిందే, దగ్గరలో ఉన్నా కూడా. మరి రాష్ట్రంలోనే అత్యంత పొడవైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మరియు దేశంలో రెండవది. మన రాష్ట్రంలో మొదటిది. రాష్ట్రంలోని అత్యంత పొడవైన రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ గోదావరి నదిపై రాజమండ్రి మరియు కొవ్వూరు మధ్య కలదు. రాజమండ్రి కొవ్వూరు మధ్య కలదు. ఈ వంతెన పొడవు 4.1 కిలోమీటర్, 4 కిలోమీటర్ పొడవు ఉందన్నమాట. 1974 ఆగస్టు 16 తేదీన అప్పుడు భారత రాష్ట్రపతి అంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దీన్ని ప్రారంభించారు. ఆసియాలో 3వ అతిపెద్ద రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఇది. దేశంలో రెండవది, రాష్ట్రంలో మొదటిది. ఏషియాలో తీసుకుంటే మనకు ఏషియాలో 3వ అతిపెద్ద రోడ్ కమ్ రైల్వే వంతెన ఇదనమాట. నెక్స్ట్ చూస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 4 రకాల ఉత్పత్తులకు పెట్టిన హక్కులు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం పంపింది. అయితే మన జే ట్యాగ్ చూస్తూ ఉంటాం. జే ట్యాగులు కంపల్సరీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రమా. రాబోయే ఎగ్జామ్స్లో
ఏ జిల్లా నుంచి అయినా సరే మనకి జే ట్యాగులు ఉన్నా, లేకుంటే వన్ నేషన్ వన్ ప్రోడక్ట్ లాగా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అయితే ఉన్నా అవి కంపల్సరీ చూసుకోవాల్సింది. ఇవన్నీ కూడా మీకు సపరేట్ చెప్తా. మరి ఈ యొక్క రాజమండ్రి అంటే మనకి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు జే ట్యాగులు లేవు. సో జే ట్యాగ్ ఏది గుర్తించబడలేదు. కానీ ఒకటైతే మాత్రం జే ట్యాగ్ ప్రపోజల్ ఉంది. సో అంటే ఖచ్చితంగా అయితే ఈ ప్రపోజల్ నుండి జే ట్యాగ్ సమీప సంవత్సరాల్లో ఖచ్చితంగా జే ట్యాగ్ పొందే హోదా ఉంది. కాబట్టి మనం ముందుగా తెలిసి పెట్టుకుంటాం. మరి ప్రస్తుతం అయితే మాత్రం మన ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రకాల ఉత్పత్తులకు పేటెంట్ హక్కులకు పొందేందుకు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించి, అందులో మన తూర్పుగోదావరి నుంచి ఏమంటే చక్కెరెక్కేల అరటి పండ్లు ఉంది లిస్టులో. తెల్ల చక్కెరెక్కేల అరటి పండ్లు తూర్పుగోదావరి జిల్లా నుంచి అంటే జే ట్యాగ్ పొందలేదు, పొందే ఛాన్స్ దీనికి ఉంది. దీనికి జేఈ ట్యాగ్ ఇవ్వాలి, అంటే జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ఇవ్వాలి అనేసి, భౌగోళిక గుర్తింపు ఇవ్వాలనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రానికి నివేదిక పంపిందనమాట. జియోగ్రాఫికల్ జే ట్యాగ్ అంట. ఓకే, జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనమాట. సో భౌగోళిక గుర్తింపు అనమాట. మరి రెండోది ఏమంటే కడప నుంచి కేపీ ఉల్లిగడ్డలు. కడపలో కూడా జే ట్యాగ్ లేదు, కానీ కడప నుంచి మనకి ఏం చేస్తారంటే కేపీ ఉల్లిగడ్డలు అంటే ఆనియన్స్, దీని కూడా ప్రపోజల్ ఉంది. తర్వాత శ్రీకాకుళం నుంచి వచ్చేసి మనకు జీడిపప్పు, పలాస శ్రీకాకుళం నుంచి మనకు జీడిపప్పు ప్రపోజల్ ఉంది. తర్వాత పసుపు టర్మరిక్ వచ్చేసి దుగ్గిరాల పసుపు గుంటూరు జిల్లా. ఈ 4 వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిందనమాట. ఈ 4 కూడా జే ట్యాగ్ ఇవ్వండి అనేసి. ఏంటి అవి? చక్కెరెక్కేల అరటి పండ్లు తూర్పుగోదావరి జిల్లా నుంచి, కేపీ ఉల్లిగడ్డలు, ఇక్కడ కేపీ అంటే కృష్ణాపురం అనమాట. కేపీ అంటే అండి కృష్ణాపురం ఆనియన్స్ అనమాట. మరి జీడిపప్పు అంటే పలాస అంటే గుర్తొచ్చే జీడిపప్పునే. తర్వాత పసుపు, దుగ్గిరాల పసుపుకు, ఈ 4 కూడా జే ట్యాగ్ ఇవ్వాలనేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అయితే పంపించిందనమాట. మరి చూస్తే ఈ విధంగా మనం నేర్చుకుంటే మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఏదో నేర్చుకునేవని కాకుండా ప్రతిదీ కూడా ఇంపార్టెంట్గా నేర్చుకోవాలి. సో వీటితో పాటుగా మళ్ళీ మీకు ఏం చేస్తామంటే ఈ జిల్లాల సమాచారంతో పాటుగా మీకు కంప్లీట్గా ప్రతి జిల్లా నుంచి కూడా ఎంసీక్యూలు కూడా తయారు చేసి, సో క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు, గతంలో ఎట్లా బిట్లు అడిగారు, ఇవన్నీ కూడా మీకు అందిస్తుంది మనకి ఉత్తమ్ అకాడమీ అనమాట. సో మీరు దీని ఏదో ఊరికే కాకోకుండా ఒక ఇంట్రెస్ట్గా చదవండి. అంటే ఒక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మన రాష్ట్రం ఏం జరుగుతూ ఉంది, ఏమున్నాయి, ఇవి ఇంట్రెస్టింగ్ థింగ్స్ అని నేర్చుకుంటే మనకు సబ్జెక్ట్ మీద మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇష్టంగా చదవండి, ఇష్టంగా దాని గురించి రీసెర్చ్ చేయండి. ఖచ్చితంగా మనందరూ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట. సో రాబోయే ప్రతి ఎగ్జామినేషన్లో కూడా మనకి పెడతారు కాబట్టి, సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా సేకరించి టైం ఎక్కువ తీసుకున్నా కూడా మీకు అందరికి ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో. ఎందుకంటే మీకు అంత సమయం దొరకదు, ఎన్ని చూసుకొని అన్నీ సెర్చ్ చేసి సమయం ఉండదు. కాబట్టి మీకు అందరికీ క్లుప్తంగా అన్ని రకాల బుక్స్ అన్ని మీకు తీసుకొని దాన్ని రీడ్ చేసి ఈ విధంగా రాయడం జరిగిందనమాట. సో ఇదైతే మాత్రం మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ప్రిపేర్ అవుతూ ఉన్నా, లేకుంటే ఏపీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కానీ, మరియు ఏపీబీ ఎగ్జామ్స్ ఏదైనా సరే వీటన్నిటికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ జిల్లాలు. మరి ఇది కావాల్సిన వాళ్ళైతే మాత్రం మనకి ఉత్తమ్ అకాడమీ యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉందన్నమాట. సో ఆన్లైన్ కోర్స్ కావాల్సిన వాళ్ళు ఏపీజీసీ కానీ, లేకుంటే ఏపీ ఫారెస్ట్ సంబంధించిన కోర్స్ మన అందుబాటులో ఉందన్నమాట. ఇంట్రెస్ట్ వాళ్ళు మీకు కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అన్నీ కూడా అప్డేట్ చేస్తూ వస్తున్నాం. సో ఇంకా మీరు కోర్స్ లేదు, మీరు వరీ కావద్దండి, ప్రతిదీ కూడా మీకు అప్డేట్ చేస్తూ వస్తుందన్నమాట. సో ఆన్లైన్ కోర్స్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మరి ఒకవేళ ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపను చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా మనకు ఉందన్నమాట. ఇంకా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళు మన యొక్క నెంబర్ 8688080802 కానీ, లేకుంటే 8333059876 కానీ మీరు ఫోన్ చేయొచ్చు. మరి ఎవరికైనా సరే ఏపీసీకి సంబంధించి ఆంధ్ర హైకోర్టు జిల్లా కూడా సంబంధించినటువంటి ఇంగ్లీష్ బుక్ కావాల్సిన వాళ్ళు మొత్తం 400 పేజీలతో బుక్ ఉందన్నమాట. ఈ 400 పేజీల బుక్ 400 పేజీలు ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ మీకు హైకోర్టు ఏ విధంగా సిలబస్ ఉందో ఆ యొక్క సిలబస్ బేస్ చేసుకొని మనకి బుక్ తయారు చేసాం. ఇక బుక్ యొక్క కాస్ట్ ఎంత అంటే 400 రూపాయలు. మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఫోన్పే నుంచి, ఓకే, ఫోన్పే నుంచి ఈ నెంబర్కు మీరు ఫోన్పే చేసి ఫస్ట్ కాల్ చేయండి. నెంబర్కు కాల్ చేసిన తర్వాత మాల్ రెస్పాండ్ అవుతారు. మరి బుక్ కలిసిన వాళ్ళు ఈ నెంబర్కు ఫోన్పే నమోదు చేస్తే మీకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీకు వితిన్ 1 వీక్లో మీ ఇంటికి చేరే విధంగా మేము మీకు పంపిస్తాం అనమాట. సో చాలా అత్యద్భుతంగా ఉంది. మీరు ఒకవేళ ఏపీసీ టార్గెట్ పెట్టుకుంటే మాత్రం బుక్ చూడండి. అతి త్వరలోనే ఈ జిల్లాల సమాచారం కానీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ కానీ, స్ట్రాటజీకి పరంగా మార్కెట్లకి కూడా బుక్ రిలీజ్ చేస్తాం. సో దానికి కావాల్సిన వాళ్ళు ఇంకొక వెయిట్ చేయండి. మీకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఏ ఫారెస్ట్ సంబంధించినటువంటిది కానీ మీకు అత్యద్భుతంగా జీకేని తయారు చేస్తామన్నమాట. చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ మిస్టర్ మా.